ప్రభునామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సాయంకాలము మీతో కూడా ఇలా కలిసి దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి నిజంగా వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. యాక్చువల్లీ నేను ఇక్కడ ఈ యొక్క ప్రాంతము పర్యటన ముగించుకొని షికాగో ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళిన తర్వాత మరలా ఇక్కడికి ఆహ్వానం వచ్చింది. చాలా సంతోషం. దేవునికి వందనాలు. అలాగే ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ క్రిస్టఫర్ పల్లి గారికి, అలాగే ನಮ್ಮ సహోదరులు రెవరెండ్ పీటర్ పల్లి గారికి ప్రభునామమున వందనములు చెల్లిస్తున్నాను. సాయంకాలం కూడి వచ్చిన మీ అందరికీ I do not know whether to say Merry Christmas or Merry Christmas or Merry Christmas. I've been receiving some greetings from India, from my Facebook friends in India. Many of whom they are writing Merry Christmas. I was wondering, but I felt there is a meaning in that. And that's what I just want to share with you this evening. I just want to leave with you at the end of my sharing this evening. ఈ యొక్క స్థలంలోకి మరలా వచ్చి దేవుని వాక్యాన్ని పంచుకోవాలని ఆహ్వానము పొందినప్పుడు చాలా సంతోషించాను. ఏదో మాట జ్ఞాపకం వచ్చింది. అనుకోలేదు అసలు అట్లాంటాలో ఉన్నటువంటి తెలుగు క్రైస్తవులతో ఇన్ని రోజులు ఇలా గడుపుతానా అని నేను అనుకోలేదు. క్యారల్స్ లో పాలు పొందటము, మీ గృహాలు దర్శించటము, అలాగే ఈ యొక్క స్థలంలో ఇలాగో మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవటం ఇలాగో జరుగుతుందా అని అనుకోలేదు. అప్పుడు ఒక మాట జ్ఞాపకం వచ్చింది. ఈనాటి ఈ బంధం ఏనాటిదో అన్నట్టుగా అనిపించింది. అయినా దేవునికి వందనాలు. దేవుడు ఈ చక్కని అవకాశం ఇచ్చారు కనుక దేవునికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నా. అలాగే మరి విశేషం ఏంటంటే అట్లాంటాలో ఉన్నటువంటి క్రైస్తవ సహవాసంతో ఇన్ని రోజులు గడపటం అంటే మన సంస్కృతిలో చెప్పుకోవాలంటే ఏనాడో చేసుకున్నా, ఏ జన్మలో చేసుకున్నా అంటే ఆ విషయం మనం నమ్మం. కానీ చాలా మంది అంటారు అట్లాంటాలో నా తెలుగు క్రైస్తవులతో ఇన్ని రోజులు గడిపారు అంటే ఏదో దేవుని చిత్తము, దేవుని ఆలోచన గొప్పగానే ఉంది అనేటువంటి భావన నాకు కలుగుతుంది. ఏదేమైనా ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క సాయంకాలమున ప్రభునామమున మరొకసారి మీకు వందనాలు. థ్యాంక్ యూ డాక్టర్ క్రిస్టఫర్ ఫర్ those brief introduction, and in your introduction you said he is a man of few words. I understood you wanted me to make my message from a few words only, few sentences or few paragraphs, I don't know. Thank you so much. And ఈ సాయంకాలం ఈ యొక్క కూడికను చూస్తుంటే ఇది ఒక ఆన్లైన్ ప్రేయర్ లాగానే అనిపిస్తుంది నాకు. ఏయుటిసి వారు క్రిస్మస్ అంటే 25 ఉదయం వరకు ఈ ఆర్భాట జరుపుకుంటారేమో అనిపిస్తుంది. I mean, you are giving me ample of time till tomorrow morning, because the celebration goes, as I understand that the celebration might go till tomorrow morning, and all of us will be leaving with sharing the greetings with each one. Not Merry Christmas, but Merry Christmas. And thank you so much once again. I'm really excited, and I feel it is a great privilege for me to stand before you this evening to share a few thoughts which God has placed in my heart as I was praying and pondering over and meditating on the Word of God. And I'm sure God is going to speak to each of us, even to myself. That what God wanted to do in and through our lives, may it be fulfilled, and may that come to pass from this time forth. ప్రియమైన దేవులారా, నా యొక్క వాక్య సందేశాన్ని ఒక 3 భాగాలు, 3 పాయింట్స్ కాదు కానీ ఒక 3 భాగాల్లో మీకు తెలియచేయాలని, మీకు అందించాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా, క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్
a boy born in Bethlehem. Right? Christmas is all about a boy born in Bethlehem. And this boy is not a normal child. This boy is not a normal child, not a common, not a regularly known child. As we understand the word, as we meditate on the word, this boy is love of God embodied. As we read in John 3:16. And this boy is God's grace embodied. As we see in John's Gospel, chapter 1 and verse 12 to 14. And this boy who was born in Bethlehem is eternal life embodied. As we read in 1 John 1:3. And this boy finally is God in flesh. Amen? Amen. This boy who was born on the Christmas day is none but God in flesh. That's what John in his Gospel writes in chapter 1 verse 14. This word dwelt among us, became flesh and dwelt among us. ఈ యొక్క వాక్యము శరీరమును ధరించి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఎంత గొప్ప మాట. As we read, as we have just now read in Luke chapter 2 verse 7, it says, he was not born in a manger. But after he was born, because there was no other place, he was put in a manger. That means he had no place at all. He didn't find a place at all. Love of God embodied, the grace of God embodied, the eternal life embodied, and the very God himself didn't find a place to be born in this world. ప్రియమైన దేవులారా, ఈ యొక్క సాయంకాలమున మరొకసారి ఈ గొప్ప బాలుని గురించి మనము ఆర్భాటము జరుపుకుంటున్నాము, ఆనందముతో ఆర్భాటము జరుపుకుంటున్నాము, మంచిదే. కానీ ఈ బాలుడు తెచ్చిన వర్తమానం ఏంటో మనమందరం గ్రహించడం, మరొకసారి గ్రహించడం మంచిది అని దేవుని నామమున మీకు జ్ఞాపకము చేస్తున్నా. వాట్స్ సో స్పెషల్ విత్ దిస్ బాయ్? ఈ బాలుడి యొక్క ప్రత్యేకతలు ఏమిటి? What is so unique about this boy? మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు ఆయన అగుపడుచు ఉండెను. From eternity to eternity, this boy has been appearing. In what form? We don't know. In different methods and different forms, he has been appearing to the mankind. శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు ఆయన అగుపడుచు ఉండెను. అది యోహాను తన మాటలో, ఈ వాక్కు దేవుడై ఉండెను, ఈ వాక్కు ఈ యొక్క బాలుడు వాక్యై ఉండెను, వాక్కు దేవుడి యొద్ద, ఆ వాక్యే దేవుడై ఉండెను. ఎంత గొప్ప మాట! సామాన్యముగా కనపడుచున్నటువంటి అతి సామాన్యమైనటువంటి జన్మ పొందినటువంటి ఈ బాలుడు సామాన్యుడు కాదు. చాలా కుగ్రామములో చాలా నిరుపేద స్థితిలో జన్మించిన ఈ బాలుడు సామాన్యుడు కాదు. The love of God embodied, the grace of God embodied, eternal life embodied, God himself coming in the form of flesh. కనుక ప్రియమైన దేవులారా, ఈ యొక్క సాయంకాలమున ఈ బాలుడు గురించినటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. ఈ బాలుడు గురించి 353 ప్రవచనాలు ప్రవచించబడ్డాయి. 353 ప్రవచనాలు అనగా ఆయన పుట్టక ముందే ఆయన జన్మను గురించి, ఆయన చేయబోయే కార్యముల గురించి, ఆయన జీవించే జీవితమును గురించి
ఈ బాలుని గురించి ముందుగానే సుమారు 700-800 సంవత్సరాల క్రితము ముందే ఈ బాలుని గురించి చెప్పబడ్డది. 350. And all those 353 prophecies, all those were foretold, came to pass or fulfilled in this boy's life when he was born and when he lived on this earth. ఆయన జన్మించినప్పుడు, ఆయన జీవించినప్పుడు, ఈ బాలుని జీవితంలో ఆ 353 ప్రవచనాలు సంపూర్ణముగా నెరవేర్చబడ్డాయి. ఎంత గొప్ప మాట! Prophecies fulfilled. All the prophecies that were foretold were fulfilled in this boy's life. I'm sure nobody in this place can stand up and claim, my word was foretold. Anybody here? Nobody in this world ever claimed that. Nobody in this world can ever claim that. But about this boy, it says, his birth was foretold. And all that was foretold exactly came to pass when this boy took birth in Bethlehem. దేవునికి మహిమ కలుగును. ఎంత గొప్ప మాట! అదే మాట యెషయా గ్రంథము 7:14లో కన్యక గర్భవతి కుమారుని కనును, అతడికి ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అనేటువంటి మాట. యెషయా గ్రంథము 9:6 కూడా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ఎంత చక్కని నామము ధరించిన వాడే ఈ లోకములో అవతరించాడు. So in this way, all the prophecies that were prophesied some hundreds and thousands of years before were fulfilled in this boy's birth and his life. రెండవదిగా, he came for a purpose. ఆయన చేయబోయే, ఆయన వచ్చిన ఉద్దేశమును కూడా స్పష్టముగా ప్రవచించబడింది. ఎంత అద్భుతమైనటువంటి మాట! And the greatest of all that he is going to do in this world is that he has come to pay the penalty for the remission of the sin of mankind. ఆయన లోకానికి వచ్చింది మనుషుల పాపమునకు ప్రాయశ్చిత్తము చేసి, మనుషుల పాపమునకు ప్రాయశ్చిత్తము కలిగించి, వారికి విమోచన కలిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప మాట, ఎంత చక్కని మాట! ఈ యొక్క సాయంకాలమున ఆయన నెరవేర్చడానికి వచ్చినటువంటి కార్యం, ఆయన నెరవేర్చడానికి వచ్చినటువంటి కార్యం. మనుషులు చాలా మంది వారి అవసరతలను బట్టి దేవుళ్ళను తయారు చేసుకున్నారు. వాళ్ళ అవసరతలను బట్టి. జాగ్రత్త వినండి మాట. Many people in this world created their own gods to meet their needs. That they thought and they expected that they would meet their needs, and they created their own gods. But here comes a God who came to meet the needs of the people. Shall we all shout a hallelujah? Hallelujah. Yes. All through the history of mankind we see people creating their own gods. As it when they meet and as it when they face a need, as it when they face a problem. But here comes a God who comes to meet all the needs of the people. He is not created by anybody. He is not created by anybody. Nobody gave him a name Bhagwan. Nobody gave him a name Swami. But he knows who he is, and he gave what he wanted us, what we need from him. The forgiveness from our sins, the presence of God with us to help us in all of our needs and all of our sicknesses and all of our scares in life, and the great hope of a life after death. Yanta goppa మాట. This man has demonstrated power over everything. This boy who was born and kept in a manger, as he grew up, he demonstrated power over everything in this world.
He demonstrated his power over nature. He demonstrated his power over the sicknesses of human body. He demonstrated his power over even the evil spirits. He demonstrated his power over even death. He showed his authority over even death. And he also challenged, I have the authority to live my life and take it back. నా ప్రాణం పెట్టేటకును దానిని మరలా తీసుకున్నట్టుకు నాకు అధికారం కలదు. No man ever said this. No man ever dare say this. ఈ పశువుల పాకలో లేక జన్మించిన అతి సామాన్య స్థితిలో జన్మించినటువంటి ఈ బాలుడు అన్నిటిపై అధికారం చూపించాడు. There is nothing in this world which did not bow before Jesus. యేసు ఎదుట తల వంచింది, యేసు అధికారం ఎదుట తల వంచింది. ఈ లోకంలో ఏది లేదు కూడా. And the greatest thing is, he imparted the power in his disciples. If you believe, you have that power in you. ఆయన తన అధికారము కలిగి అధికారము చూపించడం మాత్రమే కాక, ఆయన అధికారమును తన యందు విశ్వాసం ఉంచిన వారి యందు ఆయన అనుగ్రహించాడు, లేక దానముగా ఇచ్చాడు. అదే అధికారముతో అదే విశ్వాసముతో ఆయనని విశ్వాసం ఉంచి ఆయనను వెంబడించుచున్న వారు గొప్ప క్రియలు ఈ రోజుల్లో కూడా చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. What a great God we find in this little boy. All the promises were fulfilled in this boy. All the prophecies were fulfilled in this boy. And he demonstrated, he came to give a penalty for our sins. And he has demonstrated his power over everything. And he has promised his presence with us. That's why he was called, he was given a name, Emmanuel, which means, everybody together, God with us. Even when he was commanding his disciples and sending his disciples out for mission, he says, Lo, I am with you always, even unto the end of this world. I am with you always. The greatest promise is not that I will give you, millions and millions of dollars or rupees, or I will give you so and so, these and that and these and that. No. His presence is enough for every situation of our life and every need that we have in our life. His presence is all that makes a difference. కనుక ఈ యొక్క సాయంకాలమున ఆయన ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ఆయన మన పాప ప్రాయశ్చిత్తము కొరకు లోకానికి వచ్చాడు. ఆయన అన్నిటి మీద అధికారము చూపించాడు. ఆయన తోడును మనకు వాగ్దానము చేశాడు. అందుచేత ఆంధ్ర కీర్తనలో చక్కని పాట ఉంది కదా, నీవు తోడై ఉన్నా చాలు నిత్యము నాకది మేలు. నీ తోడు నాకుంటే చాలు. Even if it is $1 billion rupee, in a second he will, if he thinks we really need them, he will give us. మనుషులకి ఎప్పుడు డబ్బుల మీదనే పోతుంది. I'm sorry. Whatever need you have, whatever may be your need, he is there, right, present. That's what Psalmist says in 42. దేవుడు మనకు ఆశ్రయములు దుర్గమునై ఉన్నాడు. ఆపద కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. Very present help in time of our need. His presence is promised. And we are carriers of his presence. Do you know that? ప్రతి విశ్వాసి దేవుని తోడును తీసుకువెళ్ళేటువంటి సాధనాలు, దేవుని సన్నిధిని తీసుకుని వెళ్ళేటువంటి సాధనాలు. ఎంత గొప్ప మాట. And this boy who was born and kept in a manger, laid in a manger, he has shown a greater life than this after. ఎంత గొప్ప నిరీక్షణ ఆయనని విశ్వాసం ఉంచి ఆయనని వెంబడించుచున్నటువంటి వారు ఈ దేవుడిచ్చాడు. ఆయన వలె మనం మరణం గెలిచి లేస్తాం. ఆయన వలె మనము మహిమా శరీరాలతో ఉంటాం. కన్నీరు, దుఃఖము, ఆకలి, దప్పిక, వ్యాధి, బాధ ఏది కూడా లేనటువంటి రాజ్యంలో మనము ఆయనతో ఉండబోతున్నాం. రెండవ మారు తిరిగి వస్తాడు ఆయన. ద గ్రేటెస్ట్ ప్రామిస్ ఈస్
that I will come back. I will come again. యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటాడు, మీ హృదయంలో కలవరపడి ఇక్కడి నేను నా తండ్రి అనేక నివాసములు కలవు, నేను వెళ్ళి నేనున్న స్థలములో మీకును మీరు నుండిలాగా మీకు స్థలమును సిద్ధపరచ వెలుచున్నాను. ఎంత గొప్ప మాట. Did anybody say, bye bye, I'll come and see you again, I'll come again? You know, the strongest doctrine, one of the strongest doctrine of Buddhism is rebirth. Right? One of the strongest doctrines of Buddhism is rebirth. Of course, Hinduism also. But very recently I read a statement by Dalai Lama saying that he began to say nowadays that it is becoming difficult for him to believe in rebirth. It is becoming difficult for him to believe in rebirth. ఈ వ్యక్తి స్టార్టింగ్ లో నా పూర్వజన్మ నాకు తెలుసు అని మహా గొప్ప మాట మాట్లాడాడు. ఇప్పుడు అంటాడు, ఏమంటాడు, ఇప్పుడు మరో జన్మను గురించి నమ్మటము చాలా కష్టంగా అనిపిస్తుందండి, మరలా జన్మించటము అనే దాని మీద నమ్మటం చాలా కష్టం అనిపిస్తుంది. ఇట్ ఇస్ బికమింగ్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు బిలీవ్ ఇన్ ద రీబర్త్ అంటాడు ఆయన. Did anybody give a hope of a better life after this? Anybody in the world, you know? మీకు తెలిసిన వ్యక్తి ఎవరు ఉన్నారా? మరణం తర్వాత నీకు శ్రేష్టమైన జీవితం, నేను మరలా వచ్చి లోకంలో ఉన్న పాపమును నిర్మూలన చేసి తీర్పు జరిగించి ఆ తర్వాత నీతి శాంతి పరిశుద్ధాత్మేంద్రి ఆనందము ఏలు ఆయన రాజ్యమును ఇక్కడ ఈ లోకంలో స్థాపిస్తాను అని did anybody say that? Only Jesus. I'm going to come again. I'm going to wash the world, cleanse the world of sin. I'm going to set the people. I'm going to establish my righteous kingdom on this planet Earth, and you will be part of this kingdom. అందుకని చక్కని పాట ఇంగ్లీష్ లో పాడతారు కదా. I love the song very much. Righteousness, peace, joy in the Holy Ghost. Come on, everybody join me. Righteousness, peace, and joy in the Holy Ghost. That's the kingdom of God. Don't you want to be a part of the kingdom? Don't you want to be a part of the kingdom? Don't you want to be a part of the kingdom? Come on, everybody. That is a wonderful thing God has promised us. He not only fulfilled all the promises, He not only paid the penalty for our sin, He not only demonstrated His power over everything on earth, even on our life and even the death, but He also promised a greater and a better life. ఎవరన్నారండి ఇది గొప్ప మాటలు? అందుకే జ్ఞానులకు అర్థం కాలేదు ఈయన. మహా గొప్ప జ్ఞానులు అని చెప్పుకునే వారికి అర్థం కాలేదు ఈయన. చాలా మంది ఆయనను గురించి అధ్యయనం చేయాలని బైబిల్ ఈ చివరి నుండి ఆ చివరి వరకు అధ్యయనం చేసి ఏమి తేల్చుకోలేకపోయారు చాలా మంది. My dear friends, you and I here should be so thankful to God for revealing Himself to us, so small in this world. ఎంత దీనులమైనప్పటికీ దేవుడు ఈ గొప్ప మర్మమును నీకు నాకు బయలుపరిచాడంటే దేవుడికి మనం వందనములు చెల్లించాలి. Christmas is all about this boy who grew up and who won victory, or who paid the penalty for the sin of the mankind, and who died in our place, and who rose again, and He has promised to come back to give us a better life than this. Is there any hope? Did anybody other than Jesus give any hope? No one. No one. One of the great founders of one of the founders of great big religion here on this earth now, one of his disciples, he asked this man while this man was on his deathbed, maybe a few hours before he died, a few days before he died,
And this man comes to him. He was a founder of a big religion. I cannot name it now. But you should you better refer and know which this religion I'm talking about. And this man comes to the founder of this religion saying, Master, where are you going? And what about us? Master, where are you going? ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మా సంగతి ఏంటి అంటే నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదన్నాడు ఆయన. ఇప్పుడు అది పెద్ద మతం, ప్రపంచంలో రెండవ పెద్ద మతం. ఎక్కడికి వెళ్తున్నావయ్యా? చూస్తుంటే నీ ప్రాణం పోయే రోజుల దగ్గర పెట్టడం ఎక్కడ పోతున్నావయ్యా అంటే ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు. నా మూడవ అందుచేత ప్రియమైన దేవుడారా, ఒక గొప్ప వ్యక్తి, ఒక మహా గొప్ప జ్ఞాని దేవుని వాక్యమును క్రీస్తును గ్రహించాలని ప్రయత్నించి చివరికి ఆయన రాసిన పుస్తకంలో ఆయన ఒక మాట అన్నాడు ఏంటంటే, దిస్ బాయ్ అబౌట్ whom I studied, this man who did so many things and spoke so many words and has performed so many miracles, either he should be crazy or he should be God. He's not a normal boy. Either he should be crazy of speaking so many things and performing so many things and promising so many things. Either he should be crazy or he should be God. He is not a normal being. And whom do you think this man is? The second one, right? If you believe that he is the second one of this man's choice, two choices. Either Jesus should be crazy or Jesus should be God. He is not a normal man. If you believe this man is God himself, there is an obligation from our side to accept him, to follow him and to live for him. ఆయనను స్వీకరించి మన దేవుడిగా, మన రక్షకుడిగా ఆయనను స్వీకరించి ఆయన మార్గములో మనం నడిచి ఆయన కొరకు మనము జీవించి ఆయన వాగ్దానము చేసిన ఆ గొప్ప నిత్య శాశ్వత రాజ్యమును మనము స్వంతము చేసుకోవటం కాగా, he has given a responsibility also on each of us. Go ye and preach this good news to all the people of the earth. When Dr. Christopher was sharing, I do not have a big ministry, global ministry, but I have a desire to go global because my God is a global God. Amen? Yes. I started small, with small beginnings, but I so desire that the people should be trained and sent to all the parts of the world to share this good news, the message of joy, the message of peace, and the message of hope. And that message has come to you maybe long back. But the question this evening I just want to place before you is, what are you doing with this man and the message? What are you doing with this man and his message is the question I just want to leave before you this evening. And the reason why I wanted this particular scripture portion to be read before us this evening is God's great plan. The third part of the message. Okay, first part we have seen who this boy was. The second part, what he has done in this world. And the third part, I just want to quickly bring before you a few things about one person whom God chose to begin the fulfillment of his plan. ఒక్క వ్యక్తి దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ ఒక్క వ్యక్తికి ఒక్క కుమారుని సంతానముగా ఇచ్చి ఆ ఒక్క వ్యక్తిని జనాంగముగా చేసి ఆ ఒక్క కుమారుని జనాంగముగా చేసి ఆ ఒక్క గొప్ప జనాంగమును దేవుని సాక్షులుగా జీవించేటువంటి దేవుని లోకానికి తెలియజేసే వారినిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడే. క్రిస్మస్ అని మనం ఎన్ని సంబరాలు చేస్తున్నాం. అసలు ఈ క్రిస్మస్ అనే పదము తీసుకువచ్చింది ఎవరు? క్రిస్మస్ పండుగ ప్రారంభించింది ఎవరు?
brought this word Christmas and who gave the thought of celebrating the birth of the Savior. In God's plan, God has chosen and used even the heathen kings to fulfill His plans. దేవుడు తన యొక్క మహా సుదీర్ఘమైనటువంటి విశాలమైనటువంటి ప్రణాళికలో దేవుడు అన్య రాజులను సహితము వాడుకున్నాడు. ఈ అన్యరాజు ఈ 2వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఈ కైసరు ఔగుస్తు అనేటువంటి పరిపాలకుడు, అతడు గనక ఆజ్ఞ ఇవ్వకపోతే మీరు మీ ప్రాంతాలకు వెళ్ళి మీ పేరు నమోదు చేయించుకోండి అనేటువంటి ఆజ్ఞ గనక ఇవ్వకపోతే యోసేపు మరియలు ఎక్కడ ఉండేవారు? నజరేతులో ఉండేవారు. దేవుడి ప్రవచనం ఏమయ్యేది? బెత్లెహేములో జన్మించాలని. మరియు యోసేపులు ఉత్తర భాగంలో ఉన్నటువంటి నజరేతు నుండి దక్షిణ భాగంలో ఉన్నటువంటి బెత్లెహేముకు వచ్చారు అంటే అక్కడ ఒక రాజును దేవుడు వాడుకున్నాడు. అన్యరాజు. He was a heathen king. He doesn't know that he was fulfilling God's plan. Poor man. And in the same way God used Pharaoh. In the same way God used Cyrus. In the same way God used Herod the king, Herod the great. In the same way God used Caesar Augustus. And in the same way God used a great king called Constantine. We seldom talk about him, think about him. But this man, he became a king in the year 313 AD also. 313 AD ప్రభు యొక్క ఆరోహణమైన తర్వాత 313 AD ఆ కాలంలో ఈ కాన్స్టంటైన్ చక్రవర్తి రాజయ్యాడు రోమా సామ్రాజ్యానికి. 305-6 సంవత్సరాల వరకు క్రైస్తవులకు కఠినమైనటువంటి హింస. కాల్చేశారు, అగ్నికి ఆహుతులు చేశారు, నిప్పంటించారు. క్రైస్తవులు అని తెలియగానే వేడివేడిగా కాగుతున్నటువంటి నూనెలో క్రైస్తవ బిడ్డల్ని క్రీస్తు శిష్యులమని చెప్పుకునే వాళ్ళని వేడివేడి నూనెలో మసులుతున్నటువంటి నూనెలో వేసి కాల్చేశారు, ఆనందించారు 305-6 సంవత్సరం వరకు. But God so miraculously, sovereignly worked out His plan that in just 5 years of time, He brought this man onto the throne in Rome. రోమా సామ్రాజ్యంలో 313 సంవత్సరం, 5-6 సంవత్సరాల్లో ఈ కాన్స్టంటైన్ చక్రవర్తిని దేవుడు తీసుకువచ్చాడు. నేను ఈ దినమున క్రిస్మస్ జరుపుకుంటున్నామంటే ఈ మహాత్ముని పుణ్యమే. తెలుసా మీకు అది? This man, he was on a war, he was fighting one just last. నలుగురు రోమా సామ్రాజ్యాన్ని 4 భాగాలుగా విభాగించి వాళ్ళు పరిపాలించేవారు. 2 హఠాత్తుగా మరణించారు. డయోక్లేషియన్ అనే చక్రవర్తి, గలేరియస్ అనే చక్రవర్తి 2 హఠాత్తుగా మరణించారు. ఇక 2 మిగిలింది. 2 మిగిలి కానీ 2లో ఆశ పుట్టింది. ఏం ఆశ? ఒక్కడిని గెలిస్తే రోమా సామ్రాజ్యం అంతా నా అధీనంలో అయిపోద్ది అని 2లో ఆశ పుట్టి 2 పోట్లాడటం లేక యుద్ధం చేయడం ప్రారంభించారు. ఆ యొక్క యుద్ధ ప్రారంభంలో దేవుడు కాన్స్టంటైన్ కి తన యొక్క సైన్యానికి ఒకసారి సిలువ గుర్తు చూపించాడు. సిలువ గుర్తు చూపించేసరికి వాళ్ళ ఆయుధాలకు అన్నింటికి సిలువ గుర్తు ఎంచుకున్నారు. సిలువ గుర్తు ఎంచుకొని అంటే కైరో అనేటువంటి మాట, కైరో అంటే క్రిస్టాస్ అనే మాట బిగిన్స్ విత్ గ్రీక్ కై అండ్ రో. సో కైరో అనేటువంటి 2 అక్షరాలు వాళ్ళ ఆయుధాల మీద రాయించుకున్నారు. ఆ దానిని బట్టే వాళ్ళు ఆ యుద్ధము గెలిచారు. కనుక కాన్స్టంటైన్ క్రైస్తవుడిగా మారిపోయాడు. కాన్స్టంటైన్ క్రైస్తవుడిగా మారినందుకు హింస ఆగింది, లేకపోతే భయంకరమైన హింస డయోక్లీషియన్ చక్రవర్తి కాలంలో. అలాంటి భయంకరమైనటువంటి హింసా కాలంలో ఈ కాన్స్టంటైన్ చక్రవర్తిని దేవుడు సింహాసనం మీదకి తీసుకువచ్చాడు. ఆ యొక్క వ్యక్తి
ఈ దినమున నీవు నేను చదువుతున్నటువంటి యొక్క బైబిల్ గ్రంథము కూడా ఒక రూపంలోనికి రావడానికి ఆ మహాత్ముడు, ఆ గొప్ప రాజు యొక్క కృషి ఫలితమే. The Bible, the book we have now taken in our hands or carry in our hands, this man was, responsible or played a key role in formulating the whole book, whole Bible as a book, the New Testament especially. కొత్త నిబంధన మొత్తం కూడా ఒక రూపానికి తీసుకువచ్చాడు. అనేక పుస్తకాలు, అనేక పేర్లతో పేతురు సువార్త, మరియ సువార్త, అనే సువార్తలు, పత్రికలు అనేకుల పేర్లలో ఉండే. అప్పుడు ఈ యొక్క రాజు ఏం చేశాడంటే ఒక 4 సూత్రాలు పెట్టి, క్యానన్ అనే ఒక స్కేల్ పెట్టి, ఆ సూత్రాలు ఏ సువార్తలు కానీ, ఏ పత్రికలు కానీ నెరవేర్స్తాయో వాటిని మాత్రమే దేవుడు ఇచ్చినటువంటి వాక్యముగా తీసుకోవాలి అని ఆయన రూపకల్పన చేసినందుకు ఈ దినమున నీవు నేను బైబిల్ గ్రంథమును చదువుకుంటున్నాను. God always wanted a meaning to fulfill his wonderful and great plan. దేవుడు నిత్యము తన యొక్క మహా గొప్ప ప్రణాళిక నెరవేర్చడానికి ఒక మాధ్యమాన్ని ఆయన వెతుకుతూ వచ్చాడు. ఆ మాధ్యమము మానవ మాధ్యమాన్ని ఆయన ఎన్నుకోవడానికి ఇష్టపడ్డాడు. The challenge I just want to place before you is, now the technology has grown, the world has become a village now, right? The globe has become a village now. With all these available resources and technology, King Alexander the Great, he dreamt of conquering the world with only 3 weapons: a sword, a spear, and a bow and arrow. If you have any other, if you know any other, armory in his fold, please let me know. Only with these 3, weapons in his hands, he dreamt of conquering the world. He almost, at least 30 to 40% he achieved it. And now, knowing all this, the boy who was born in the manger, he's the love of God embodied. He is the grace of God embodied. He is the eternal life embodied. He is God himself. And you know what all he has done. And you have received it. The question again I place before you is, what are you doing with this man, with this boy and his message? What are you doing with this? Please fill up the blanks. What are you doing with this man and his message? Message is the challenge I just want to place before you. Come on, let us stand up. దేవుడు ఒక అన్య రాజును వాడుకున్నాడు. ఒక స్త్రీని, ఒక కపుల్ని దేవుడు వాడుకున్నాడు. ఒక్క సామాన్య వ్యక్తిని, అబ్రహామును దేవుడు వాడుకుని గొప్ప జనాంగంగా దేవుడు జనాంగం ఆ వ్యక్తిని దీవించాడే. నిన్ను నన్ను కూడా దేవుడు అలాగ వాడుకొని ఆయన 2వ రాకడకు ముందు ఈ యొక్క ప్రపంచమంతా తన సువార్త వెదజల్లాలి అని దేవుడు ఆశపడుతుండగా, వాట్ ఆర్ వి డూయింగ్? ఒక్కడు ప్రపంచాన్ని గెలుస్తాను అని అనుకున్న వ్యక్తి ఇక్కడున్న ఒక 100 మందిని గట్టి పట్టుబడితే చెప్పండి, కనీసం మన దేశాన్ని అయినా మనం దేవుని కొరకు సంపాదించలేమా? The boy in the manger and the man, he has fulfilled the purposes he has fulfilled, and the promise that he has given, and the medium that he wants to use, that is you and me. తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాం. The boy who was born in the manger, he is the love of God embodied. దేవుని ప్రేమ శరీర రూపము దాల్చింది. దేవుని కృప శరీర రూపము దాల్చింది. దేవుని నిత్య జీవము శరీర రూపము దాల్చింది.
దేవుడే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. ఇంతకు మించిన సత్యము లేదండి ఈ లోకములో. జీవితంలో గురించి జీవితానికి ఒక పరమార్థము కూడా ఉంది అని ఇంతకు మించిన గొప్ప వర్తమానం ఎక్కడా లేదండి అన్న వాళ్ళము మనము ఏం చేస్తున్నాము? ఈ వ్యక్తిని గురించి, ఆయన ఇచ్చిన సందేశాన్ని గురించి. Let us examine ourselves. One man could bring independence to a great nation like India with all non-violent methods. But you and I, having this man and the message in our hands and his presence promised, what are we doing with this man and his message? Let us examine ourselves. What I have done with this man and his message. Am I following him? Did I accept him? Did I accept him as my Lord and my Savior? Am I following him faithfully? Am I sharing about this man and his message to my people around me? Is the question I request you all to please examine yourself. And once again, I just want to wish you all Merry Christmas. I wish you marry this man. I wish you marry this message and live for this man and his message. Lord, thank you for this time you have given us. Bless all of us together. Help us, Lord, to understand more and more and to live for you more and more and win our people into your kingdom. Use us as a medium. Lord, here I am. Here we are. We commit ourselves into your hands. Use us for your glory. In Jesus' matchless name I pray. Amen and amen. Thank you, friends. God bless you.